హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. అన్నీ ఫ్రెష్గా ఉన్న వాటితో, మన ఇంట్లో దొరికే వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేను చింతకాయలు తీసుకొని ఈ విధంగా పైన ఉన్న పీల్ మొత్తం కూడా తీసేసుకొని, మనకి ఈ ఈనులు కూడా తీసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చింతకాయలన్నీ కూడా మీకు ఎంత కావాల్సి వస్తే అంత ఒలిచేసుకోండి. నేనైతే ఇప్పుడే ఫ్రెష్గా తోటలో కోసుకొచ్చి చేస్తున్నానండి పచ్చి పులుసు. ఇలా తుంచుకున్న ఈ చింతకాయలని ఒక గిన్నెలో యాడ్ చేసేసుకున్నాము. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చి పులుసు అనేది. ఇంట్లో ఏమి కూరలకు లేనప్పుడు, మనకి ఏమైనా పుల్లగా కారంగా తినాలన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి రైస్లోకి కానీ రాగి సంగట్లోకి కానీ తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ విధంగా మీకు ఎంత చింతపండు కావాలో చూసుకొని దాన్ని బట్టి ఇలా మొత్తం కూడా ఒలిచి గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం మెత్తగా నానాలి కదా మనకి చింతపండు, దానికోసం. ఈ చింతపండు అంతా కూడా నానేలోపు మనము ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ తీసుకొచ్చానండి తోట దగ్గర నుండి. ఈ చిన్న ఆనియన్స్ని పైన ఉన్న ఈ పీల్ మొత్తం కూడా తీసేసి ఇలా కొంచెం పొడవుగా కాడపెట్టి కట్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది ఇది కూడా. ఆ రిమైనింగ్ పార్ట్, గ్రీన్ కలర్ పార్ట్ కూడా వేస్ట్ చేయొద్దు. అది కూడా మనము ఎగ్ ఫ్రై ఇలాంటి వాటిల్లో మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే ఇలా మొత్తం కూడా ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాము. పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి పచ్చి పులుసులో యాడ్ చేసినప్పుడు మధ్య మధ్యలో నంజుకొని తినడానికి చాలా బాగుంటాయి టేస్ట్. ఈ విధంగా మీకు ఎన్ని కావాలో చూసుకొని అన్నిటినీ కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకొని ఇక నేను పచ్చిమిర్చి కూడా తీసుకొని వచ్చాను. ఈ పచ్చిమిర్చి కూడా ఈ విధంగా మొత్తం కూడా తుంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఫ్రెష్గా ఉన్న వాటితో చేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. మనసుకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చేసుకొని తిన్నప్పుడు. ఎప్పుడు నాన్ వెజ్లు అవి ఇవి కాకుండా ఇలా మనవి పాతకాలము లాగా చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ మనం నానబెట్టుకున్న ఈ చింతకాయ అనేది బాగా పిసికేసుకొని లోపల ఉన్న ఈ గింజలు గుజ్జు అంతా కూడా బయట తీసేద్దాం. ముందు ఇదంతా బాగా పిసికేసుకోవాలి. పిసికేసుకుని ఈ వేస్ట్ అంతా కూడా పక్కన పడేసుకున్నాము. ఇలా పక్కన పడేసి ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసి వీటన్నిటిని కూడా ఇలా బాగా చేత్తో నలిపేసుకుని బాగా పిసుకోవాలండి. అప్పుడే మనకి ఇందులో కారం అంతా ఈ పులుసులోకి దిగి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా తుంచుకొని బాగా పిసుక్కున్నాము. చూసాక ఈ విధంగా పిసుక్కొని ఇందులో సాల్ట్ లేదా రాళ్ళుప్పుని ఏదైనా కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా బాగా పిసుక్కోండి. ఇలా పిసికేసిన తర్వాత ఇందులోకి నేను కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేస్తున్నాను, ఫ్రెష్గా ఉన్నవి. కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి మొత్తం కూడా ఇలా కలిపి మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా బాగా మిక్స్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అంతా కూడా ఇందులోకి బాగా దిగుతాయి వాటర్లోకి. అప్పుడు తినేటప్పుడు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏమైనా ఉప్పు కారం తగ్గితే యాడ్ చేసేసుకొని ఫైనల్గా మనం కట్ చేసుకున్న ఈ చిన్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకొని వేడి వేడి రైస్లోకి యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.